హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే సున్నిపిండి చూపిస్తున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేశాను. అలాగే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ అనేది వైట్నింగ్, బ్రైట్నింగ్, అలాగే స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఎలా యూజ్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళైతే ఎలా యూజ్ చేయాలి అని మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇది ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. పదండి లేట్ చేయకుండా ఈ చున్నిపిండి అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం హాఫ్ కప్ వరకు ఇక్కడ నేను రైస్ అయితే తీసుకున్నానండి. రైస్ అనేది మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, అలాగే ఇన్స్టెంట్ స్కిన్ గ్లోయింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు ఏంటి బెనిఫిట్స్ అనేది సైడ్ పిక్ అనేది యాడ్ చేశాను, ఒకసారి చూడండి. అలాగే రైస్ అనేది మన స్కిన్ మీద యాంటీ ఏజింగ్ లాగా పనిచేసి మన స్కిన్ హెల్తీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే పావు కప్ వరకు ఇక్కడ శనగపప్పు యూజ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ కప్ పెసలు యూజ్ చేస్తున్నానండి. అలాగే హాఫ్ కప్ వరకు ఎర్ర కందిపప్పు అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ కప్ వరకు మినప్పప్పు అయితే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మన స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, అలాగే ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ గ్లోయింగ్గా చేసి హెల్తీగా స్కిన్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుందండి. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మట్టి అయితే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్సీ అయితే వేసుకోవాలండి. మీకు మిక్సీ అయితే వేసుకొని మీకు చూపిస్తానండి. ఫైన్ పౌడర్లా అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన స్కిన్ని డీప్ క్లీనింగ్ చేస్తుంది. అలాగే సన్ ట్యాన్ని తగ్గించి స్కిన్ టోన్ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అలాగే చూస్తున్నారా, ఇలా ఒక్కసారి మిక్సీ అయితే వేసుకుని తీసుకున్నాను. అదేవిధంగా ఇందులోనే హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ ఓట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందాకలా వేయలేదండి, అందుకని ఇప్పుడు నేనైతే వేసుకుని మరొకసారి మిక్స్ అయితే వేసుకుంటాను. చూస్తున్నారు, ఇక్కడ ఓట్స్ అనేది మన స్కిన్ వైట్నింగ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇది మీరు కావాలి అనుకుంటే నార్మల్ ప్యాక్లో అయినా యూజ్ చేయొచ్చు, మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. చూస్తున్నారా, మరొకసారి మిక్సీ అయితే వేసుకుని మీకు పౌడర్లో అయితే చూపిస్తున్నాను చూడండి. మరీ ఫైన్ పౌడర్లో అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా నార్మల్గా కొంచెం బరకగా ఉంటే మీకు స్క్రబ్బింగ్ యూజ్ అవుతుంది. అందుకని కొంచెం ఈ రకంగా బరకగా ఉంటే సరిపోతుందండి. అలాగే ఇలా అయితే ఒక కంటైనర్లో అయితే నేనైతే స్టోర్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక బాక్స్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీకు చూపిస్తానండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఎలా యూజ్ చేయాలి, డ్రై స్కిన్ వాళ్ళైతే ఎలా యూజ్ చేయాలి అని మీకు ఇక్కడ చూపిస్తానండి. చూస్తున్నారా, ఒక కంటైనర్లో అయితే నేను వేసుకున్నాను. ఇది ఇప్పుడు మనము స్టోర్ చేసేసుకుందాము. ఇంకా మిగతాది కూడా మనము కంటైనర్లో అయితే నేను స్టోర్ చేస్తానండి. అలాగే ఇక్కడ మీకు 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. 2 కూడా 2 టేబుల్ స్పూన్ వరకు సపరేట్గా వేస్తున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా అయితే వేస్తున్నాను. దీంట్లో అయితే నేను ఒక బౌల్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నానండి. చూస్తున్నారా, ఇలా ఫైన్ పేస్ట్లో అయితే మనం ఎలా అయితే పేస్ట్లో అయితే చేసుకుంటామో, ఫేస్ ప్యాక్ అయితే ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉండేలాగా చూసుకోండి. మీకు ఎందుకంటే స్కిన్కి ఇలా అయితే మీరు స్క్రబ్బింగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకనే ఇక్కడ ఈ రకంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. ఇది మీరు ఆయిలీ స్కిన్ కనుక ఉంటే కనుక వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఇలా వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని అయితే యూజ్ చేయండి. అలాగే డ్రై స్కిన్ వాళ్ళైతే ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ డ్రై స్కిన్ వాళ్ళైతే మిల్క్ కానీ, లేదంటే కర్డ్ కానీ, అంటే పాలు కానీ, పెరుగు కానీ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే పాల మీద మేగడ ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేయొచ్చు. అది కూడా మీ స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేయడానికి, డ్రై స్కిన్ని తగ్గించడానికి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక మిల్క్ కానీ, పెరుగు కానీ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆల్రెడీ యాక్నీ పింపుల్ ఉంటుంటాయి కాబట్టి ఇలా మనం మిల్క్ కానీ, పెరుగు కానీ యూజ్ చేయడం వల్ల ఇంకా కొంచెం మనకి ఆయిలీ స్కిన్ అనేది ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ యూజ్ చేయండి.
ఇలా మీరు మిక్స్ చేసేసుకున్నాక మీరు అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని మీరు వాష్ చేసేసుకున్నారంటే మీ స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. అలాగే మీ స్కిన్ హెల్దీగా మారడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది 1 నైట్లోనే రిజల్ట్ రావాలంటే ఏది రాదండి. మీరు మ్యాక్సిమం ఒక 6 మంత్స్ అయినా యూజ్ చేయాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే మీకు హెల్దీ స్కిన్ లేయర్ అనేది డెవలప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారా, నేను ఇక్కడ హ్యాండ్ మీద అయితే యూజ్ చేసి చూపిస్తున్నానండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మీకు చూస్తున్నారా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా కనిపిస్తుంది కదండి. హ్యాండ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.